సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే బెటర్. అండ్ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్జెస్ సూర్య క్యారెక్టరేషన్ బాగుంది. స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తుంది, మనకి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపిస్తుంది. బట్ కానీ రామ్ చరణ్ మాత్రం చాలా క్లాసిక్గా ఉంటాడు సినిమాలో, చాలా బాగుంటాడు, చాలా క్లాసిక్గా చాలా బాగుంటాడు. బట్ స్టోరీ పరంగా వస్తే మాత్రం అంత పొలిటికల్ డ్రామా అని బాగా రాసుకున్నారు. కానీ బట్ శంకర్ నేను మార్కు తప్పలేని చూపించుకొని ట్రై చేశాడు. కానీ బట్ ఓవరాల్గా అంతే అనిపించదు. అంటే మూవీ వెళ్తుంది, బోర్ కొట్టదు, బాగాలేదని చెప్పట్లేదు, మూవీ వెళ్తుంది. బట్ హైప్ అనేది క్రియేట్ చేయదు, ఏదో వెళ్తుంది అంతే అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్. స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సరే అప్పన్న క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సాంగ్స్ విషయానికి వస్తే మనకి చాలా అంటే చాలా గ్రాండియర్గా ఉన్నాయి సాంగ్స్. కానీ దోప్ సాంగ్ కానీ జాబిలం జాకెట్ సాంగ్స్ కానీ విజువలైజింగ్కి చాలా బాగున్నాయి సాంగ్స్, వినడానికి కూడా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. బట్ మిస్ అయ్యేది ఎక్కడంటే శంకర్ మీ ఎక్స్పీరియన్స్ పెట్టుకోకుండా రండి. ఈ సినిమా శంకర్ తీసాడు అనుకోకండి, వేరే కొత్త డైరెక్టర్ స్టోరీ బాగుందన్న, స్టోరీ బాగుంట్లా. ఇప్పుడు కొత్త డైరెక్టర్ తీశాడు అన్నట్టు అనిపిస్తే సినిమా నచ్చుతుంది అంతే. సాంగ్స్ గ్రాండ్గా ఉన్నాయన్న. నాకు సాంగ్స్ అన్ని బాగా అనిపించాయి. ఒక్క మచా మచా సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అని బాగా అనిపించాయి. ఒక సాంగ్ లేదు, ఇప్పటికే ఏదైనా సాంగ్ కూడా పెడితే ఏంటంటే సాంగ్ అది లేకపోవడం బెస్ట్ అనిపించింది. వినయ్ విజయ్ రామకి దీనికి చాలా తేడా ఉందన్న. వినయ్ విజయ్ రామ్ కంటే 1000 రెట్లు బెటర్. అది ఏంటంటే అందులో మాసీగా ఉంటాడు, ఇంత క్లాసీగా ఉంటాడు.